భారతదేశానికి రాజ్యాంగం అనేది ఒకటి లేదు. రాజ్యాంగం అంటే ఏమి? మనకు ఒక పరిపాలన నిర్వహించుకోవాలి. ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ని మనం క్రమశిక్షణగా నడుచుకోవాలంటే ఒకవేళ పోవాలి కదా, మనము ఒక స్టాఫ్ అనేది ఉండాలా, హెచ్ఎం అనేది ఉండాలా, ఒక బిల్డింగ్స్ అనేది ఉండాలా, అన్ని. అదే విధంగా ఇంత పెద్ద భారతదేశాన్ని పరిపాలించాలంటే ఎలా చేయాలి? బ్రిటిష్ వాళ్ళేమో భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేసినారు, అర్ధరాత్రి వెళ్ళిపోయినారు. మనమేమో పోరాడాము, 200 సంవత్సరాలు పోరాడాము. ఎంతో మంది దేశ నాయకులంటూ తమ ప్రాణాలను, తమ ఆస్తులను అన్ని విధాలా పోగొట్టుకొని భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడటం జరిగింది. కానీ వచ్చిన తర్వాత అది ఎలా నిర్వహించాలి అనేది చాలామందిలో ఒక క్వశ్చన్ మార్క్ అవటం జరిగింది. తర్వాత ఏం చేసినారు, మనకు 1949లో ఒక ముసాయిదా కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఒక సుదీర్ఘంగా ప్రపంచ దేశాల అన్ని రాజ్యాంగాలు ఏంటి, ఆ దేశాలు ఎలా పరిపాలిస్తున్నాయి, ఆ దేశంలో ఏ విధంగా హక్కులు నిర్వహిస్తూ ఉన్నారు, విధులు నిర్వహిస్తూ ఉన్నారు, ఆ రాజ్య పరిపాలన ఏ విధంగా చేస్తే మనము భారతదేశాన్ని తర్వాత ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము అనే దానిని పుస్తకాలనంతా వాళ్ళంతా చదివి దాంట్లో ఉండేటువంటి మంచి విషయాలను సేకరించి అన్ని రోజులు వాళ్ళు కూర్చొని ఆ హక్కులు కానీ, విధులు కానీ, రాజ్యాంగ విధానాలు కానీ, ఎన్నికల విధానాలు కానీ ఇవన్నీ వాళ్ళు దాని గురించి వివరించుకొని ఒక సుదీర్ఘమైనటువంటి ఒక రాజ్యాంగం అనే ఒక పుస్తకాన్ని రచించి దాంట్లో ఏవైనా కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటే దాన్ని మార్చుకునేదానికి కూడా రావటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీకి భారతదేశానికంటూ ఒక పెద్ద రాజ్యాంగం నిర్మించారు. అన్ని దేశాలు వాటిని స్వీకరించి దాంట్లో మంచిది. ఈరోజు మీరు బాలబాలికలందరూ పాఠశాలలకు రావటము, సమానంగా చదువుకోవటము, హక్కులు రావటము, ఎన్ని కులాలు మతాలను లేకుండా స్వేచ్ఛ, సమానత్వ, శోభాదృత్యాలతో ప్రజాస్వామ్యంగా రూపొందించేదానికి ఆ రోజు వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన బాధలే కారణం. అర్థమైందా? ఈరోజు మనకి ఇన్ని పాఠశాలలు జరుగుతున్నాం. టీచర్లు అప్పుడు మగవాళ్ళే ఎక్కువ వరకు ఉండేవాళ్ళు, ఈరోజు సార్ల కంటే మేడమ్స్ ఎక్కువైపోయినారు. ఎందుకు? ఆ అంబేద్కర్ చేసిన ఎన్నో త్యాగాలు, వాళ్ళు ఎన్నో రాజ్యాంగాలను చూసి రచించారు. కాబట్టి స్త్రీలు అన్ని విధాల వెనుకబడిపోతున్నారు, వంటిళ్ళల్లోనే ఉండిపోతున్నారు. మనం స్త్రీలకు కూడా కులాలలో తక్కువ కులాలు అనేది ఉండకూడదు. మనుషులు భగవంతుడు రెండే, మగ ఆడ అంతే, తెలివి ఒక్కటే అంతా. ఆ తెలివిని వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఎదగాలమని. కులము అనేది ఒక పనికిరాని, ఆ కాలంలో డబ్బుండే వాళ్ళు వాళ్ళ స్వార్థాని కోసం ఏర్పరచుకునేటువంటి కులాలు. ఆ కులాల వల్ల ఏమైపోయింది, పాపం చాలామంది వెనుకబడిపోతూ వచ్చినారు. దాన్ని పాపం అంబేద్కర్ ఈరోజు మనం అందరము ఆయనకు సెల్యూట్ చేయాలి. ఆయన ఎంతో కృషి చేశాడు. అన్ని కులాలు అని లేకుండా పైకి రావాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగంలో చాలా మంచి విషయాలు పొందపరిచి ఈరోజు మనం 77వ రాజ్యాంగాన్ని మనము గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజుకి అన్ని రంగాలలో కంటే అన్ని కులాల వాళ్ళు సమానంగా జాబులు తెచ్చుకోవటం కానీ, ఎదగటం కానీ, పైకి రావటం కానీ చేసినారు. ఇది ప్రజాస్వామ్యం విధానాన్ని మెయిన్ భారతదేశము అన్ని దేశాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచింది. మిగతా పెద్ద పెద్ద కంట్రీస్తో ఎత్తుకుంటే శాసించే కంట్రీస్తో కూడా సమానంగా మన దేశము ఉండాలి. ఎందుకు ఉండాలి? మన ప్రజాస్వామ్య విధానాలు, మన ప్రధానమంత్రి మోడీ విధానము, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రుల విధానాలు మిగతా దేశాలు కూడా ఎక్కడా తీసిపోము. మనం ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశానికి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించేదానికి మన రాజ్యాంగము, మన రాజ్యాంగ విధానాలే కారణం. అర్థమైందా? కాబట్టి మనం ఏదో ఆగస్టు 15th 2 జెండాలు ఎత్తుకొని, రిపబ్లిక్ డే 2 జెండాలు ఎత్తుకొని కాదు. మన భారతదేశంలో మనం పౌరులుగా ఏం చేయాలి, మన హక్కులేమి, హక్కులతో పాటు విధులేమి. హక్కులేమి, నేను స్కూల్కి వస్తాను, నాకు ప్రజెంట్ అయ్యింది, నాకు అది చేయండి కాదు. దాంతోపాటు ఏంటి, మేము వస్తాను, ప్రతి టీచరు కష్టపడతాను, మ్యాక్సిమము ప్రతి టీచరు కష్టపడతాము, ప్రతి ఒక్కరము మా శక్తికి మించి పోరాడుతాను. ముందుటికి ఇప్పటికి పోల్చుకుంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరిలో వచ్చింది. ముందు మీ పిల్లలు చదివేదానికి ఇప్పుడు మీ పిల్లలు చదివేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రతి దాంట్లో మా టీచర్లు మనసును నొప్పించైనా నేను కొద్దిగా పాపం బాధ పెట్టైనా చదివిపిస్తాను. చెప్పదాం నాన్న, ఇంప్రూవ్ చేసుకుందాము మనకనేది. ఎందుకోసము? మీకోసం నేను నిష్ఠూరం అవసరం లేదు ఏ టీచర్తో కానీ నేను ఇంప్రూవ్ చేసుకుందాం. నేను కష్టపడతాను. మ్యాక్సిమం
హెచ్ఎమ్స్ కొన్ని ఒకసారి ఒక పీరియడ్ అయినా లీజర్ తీసుకుంటాను ప్రతి స్కూల్ చెప్పటం. కానీ నేను అనుకోవటం నేను యాజ్ ఎ టీచర్ ఇంకా తక్కువ అనుకుంటా, ఎందుకంటే ఈ స్కూల్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వని మనకు అని. కాబట్టి మీరేం చేయాలా, మేము సార్ ఎంత కష్టపడి చెప్తున్నాడంటే నాకు హ్యాపీ అనిపిస్తాను. మ్యాథ్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతా అన్నారు. మేడం అరుస్తూ ఉంటాను, ఇంగ్లీష్ మేడం చాలా బాగా ఇంగ్లీష్ చెప్తూ ఉన్నారు, తెలుగు నా వల్ల అయినంత నేను చెప్తున్నాను. అర్థమైందా? మీరు దాన్ని ఏం చేసుకోవాలా, చదవాలి ఇళ్ళకి పోయి. ప్రతి పేరెంట్స్కి మీటింగ్ పెడతాను. పేరెంట్స్ ఎక్కువ వరకు ముదుగారాలు ఎక్కువైంది, సెల్ ఇచ్చేస్తారు, టీవీని ఇచ్చేస్తారు. చూసాను మహిళ వాళ్ళ ఇంటికి 4 సార్లు పోయినాను. మీ ఇంటికి వచ్చినాను, ఎవరు ఆమె ఇంటికి వచ్చినాను, వాళ్ళు దాక్కుండేస్తారు. ఎందుకు? సైసా వాళ్ళ ఇంటికి వాళ్ళు వాడుకుంటా బాధ్యతలు నిర్వర్తించినంటే కుదరదు. అర్థమవుతుందా? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. మీరు పిల్లలుగా మీరేం చేయాలా, రోజు స్కూల్కి రావాలి, బాగా చదువుకోవాలి. మీ పని అంటే మిమ్మల్ని మోట్లు మోయమని లేదంటే రిక్షాలు తొక్కమని ఎవరేం చెప్పరు. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. మేమేం చేయాలా, మా పని మేము చేయాలి, మా డ్యూటీ మేము చేయాలి. టీచర్గా మీకు చదువు చెప్పాలి. ఎవరి పని, ఆటో డ్రైవర్ పని ఏం చేస్తాడు, ఆటో తోలుతాడు. రిక్షా వాడు ఏం చేస్తాడు, రిక్షా తొక్కుతాడు. కూరగాయల వాడు కూరగాయల పని చేస్తాడు. కలెక్టర్ పని కలెక్టర్ చేస్తాడు. ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేస్తాడు. ప్రధానమంత్రి పని ప్రధానమంత్రి చేస్తాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా పోతే దేశం అభివృద్ధి చెందుతుంది, మనము అభివృద్ధి చెందుతాం. అర్థమైతే ప్రతిరోజు స్కూల్కి రావాలి. ఆబ్సెంటీస్ ఎక్కువ అవుతాను. మేడం ఎవరికి కూడా ప్రజెంట్ ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఆబ్సెంట్, ప్రజెంట్ అయిన వాళ్ళు ప్రజెంట్. మాకు అటెండెన్స్ వచ్చింది, రెగ్యులర్గా స్కూల్కి వస్తే ప్రజెంట్ పడుతుంది, లేదంటే ఆబ్సెంట్ పడుతుంది. అవుతానే ఉంటారు. అట్లా అవ్వద్దండి. ప్రతిరోజు స్కూల్కి వచ్చి చక్కగా చదువుకోండి. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్. రిపబ్లిక్ డే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. కానీ పూర్తి స్వాతంత్రం రాలేదు. మన పూర్తి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, 1950 జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం ఈరోజు వచ్చింది. కాబట్టి మనం గణతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. FA3 ఎగ్జామ్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ 3లో కొంతమంది పిల్లలకి మంచి మార్కులు వచ్చినాయి. వాళ్ళకి గిఫ్ట్లు మేడం వాళ్ళ కోడలు స్పాన్సర్ చేస్తాను. మేడం వస్తే అది ప్రైజులు ఉంటాయి. అది ఎవరు బాగా ఎగ్జామ్ బాగా రాసి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి వస్తాయి. ఇంకా ప్రతి ఎగ్జామ్కి ఇమ్మని చెప్తాం మేడం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తా సార్. బిడ్డలు బాగా చదివితే సార్. ఇంకా నెక్స్ట్ FA4 ఎగ్జామ్ ఉంటుంది, SA2 ఎగ్జామ్. 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 2 ఎగ్జామ్లో ఎవరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇస్తాను బిడ్డలు అందరికీ. అవును, బాగా చదువుతున్నారు కాబట్టి ఇవ్వాలనేసి పింకీ అక్క మీకు అందరికీ గిఫ్ట్లు, పెన్సిళ్ళు తీసుకొని వచ్చుకుని నిన్నే తెల్లారి పోయేసి షాప్కు నేను ఇవ్వాలా అని మంచి అలవాటు అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలనేది నా లక్షణం. అర్థమైందా? కాబట్టి మా కోడలతోనే స్టార్ట్ చేయించినారు పిల్లలకు. అది
అలవాటు పడాలా అనేది నా ఇది. కాబట్టి ఆ పాప ఏదన్నా తీసిలేదు తీసిమని చెప్పిన సార్ చెప్పిన పెన్సిల్ అందరికి ఉపయోగపడతాయి మేడం అన్నారు. ప్లస్ మీకు మార్క్స్ FA1లో FA3లో బాగా వచ్చినాడు మేడం చెప్పింది. ఎవరెవరు వచ్చినారు ఫస్ట్ వేయండి. థర్డ్ క్లాస్ ఫస్ట్ తాహా పెన్సిల్ థర్డ్ క్లాస్ ఫస్ట్ సెకండ్ అన్ని పెన్సిల్ అందరివి థర్డ్ క్లాస్ నిలబడం అది ఇస్తాను అంటే కనిపించినారా? ఒక నిమిషం ఇట్లా రా పండు థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ అక్కడ చెప్పు. చెప్పాలి కదా. అక్షయ క్లాప్స్ కొట్టండి. మీరు బాగా మార్కులు తెచ్చుకుంటే అట్లా మీకు ప్రైజ్ అనేది వస్తుంది. जी बुरके वाले अंकल जी ఐశ్వర్య బాగా చదువుతుంది. బెస్ట్ స్టూడెంట్గా మా స్కూల్లో నేను చెప్తున్నా. మంచి క్రమశిక్షణ ఉంది, డిసిప్లైన్ ఉంది, మంచి బిడ్డ. ఆ విధంగా మీరు కూడా అందరూ రావాలి. నెక్స్ట్ ప్రేమ్ కుమార్ ఏది ఇది బాగా మార్కులు వచ్చిందని. క్లాప్స్ కొట్టండి. ఫయాజ్ క్లాప్స్ కొట్టండి. ఫిఫ్త్ క్లాస్ భవ్య సెకండ్ హిమజ క్లాప్స్ కొట్టండి. డిబి సిద్దిక వాళ్ళ పిల్లలు అంటే రండి మేడం, స్పీచ్ ఇద్దాం. మేడం మాట్లాడతారు ఇప్పుడు. మేడం వినండి అందరూ. ఆ బాబుకు చాక్లెట్ ఇప్పుడు నేను చిన్నపిల్లలు కొంచెం పెట్టినప్పుడు ఇదిగో నాన్న చేత్తో తీసుకోవాలి. తీసుకోండి మా తీసుకోండి వాళ్ళు మాట్లాడద్దు. అది కూర్చో సార్. నీకు ఇంకోసారి ఈ పక్క పెడుతుంది మీ అమ్మ. ఈ పక్క అయింది, ఈ పక్క అవుతుంది. ఇంకా సరే కూర్చో. బూదినే చేత్తో తీసుకోవాలా చేత్తో తీసుకోండి. పక్కకు పెట్టుకోండి. పక్క పెట్టుకోవాలా అలవాటు నేర్చుకోవాలి. చాక్లెట్ ఇచ్చేయండి సార్. తక్కువని మేడం చెప్పినప్పుడు ఇంకేది ఆలోచించకూడదు. సరేనా? బాగా చదువుకోవాలా. 1st నుంచి 5th వరకు అందరూ బాగా నీట్గా చదువుకోవాలి. ఇంకా మన స్కూల్ ఇంప్రూవ్మెంట్ కావాలా. నెక్స్ట్ టైం ఎవరైనా పిల్లలు చేరనాలు కూడా మనం చెప్పాలి. మా స్కూల్లో బాగా చెప్తున్నారు, రానే తీసుకురండి వదలండి అనేసి. ఓకే, స్టాండ్ అప్. मोहम्मद Standard is attention.
నేషనల్ అంతం బిగిన్. అమ్మ తీసుకొని ఇళ్ళకి నేరుగా వెళ్ళిపోండి నాయన, సరేనా? చాక్లెట్ తీస్తాను, రావాలి కదా. నా దగ్గర వదిలే నీ బిడ్డని వచ్చి నేను సాకేసుకుంటాను. పారిపోతున్నాడు హాఫ్ డే అని వచ్చేసినాడు. तुम्हें पड़ा जी కోరు కోరు కొన్ని మీ చేతులు చేయండి, మేడం చేతులతో ఇచ్చేయండి. అది ఆ చాక్లెట్ ఆ స్వీట్ ఎవరెవరు తీసుకోలేదు, ఈ నుంచి తీసుకోండి. నువ్వు తీసుకున్నావు స్వీట్ ఆ బాదుషా సార్ ఇక్కడ తీసుకున్నావు. ఇది లేసేయండి ఇంక అందరూ పదా ఇంటికి పదా. తీసుకో చాక్లెట్ ఇచ్చిందా మేడం? 50 చాక్లెట్ ఇచ్చిందా? అప్పుడే పడేసుకుంటారు కదండి. తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. తీసుకున్న వాళ్ళు అంతేలే. ఇక్కడ సార్ ఈరోజు ఏమో జిఆర్టీ ముందు అంటే సోమవారం మనం పిల్లలా నేను ఇంకా అదే